దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, జగద్గురువులు, అనంత విభూషితులు, శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కర కమల సంజాతులు, తదభిన్న స్వరూపులు అయిన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు ధర్మ విజయ యాత్ర అక్టోబర్ 16న హైదరాబాద్లోని శంషాబాద్కి రావడంతో మన తెలంగాణ ప్రాంతంలో మరొక్కసారి ప్రారంభమవుతున్నది. 17 నుండి బాసర, వేములవాడ ఇత్యాది వాసులను అనుగ్రహించి మళ్ళా 20వ తారీఖు అక్టోబర్కి భాగ్యనగరం చేరుకుని 4 నవంబర్ వరకు సుమారు 2 వారాల పాటు మన భాగ్యవశాన భాగ్యనగరంలోనే భక్తులను అనుగ్రహించనున్నారు. ధర్మగ్లాని జరిగినప్పుడు పరమాత్మ అవతరిస్తాడని భగవద్గీత వచనం. అలా శంకరాచార్యులు వారు అవతరించి ఆసేతు హిమాచలము పర్యటించి షణ్మత స్థాపనాచార్యులై అవిచ్ఛిన్న పరంపరగా ధర్మ స్థాపన, ధర్మ బోధ చేయుటకు చతురామ్నాయ పీఠాలని స్థాపించిన విషయం లోక విదితమే. శృంగేరి శారదా పీఠం శంకర భగవత్పాదులు స్థాపించిన ఆమ్నాయ పీఠాలలో తలమానికమైనది. వ్యాఖ్యాన సింహాసనం ఈ పీఠం. ప్రత్యేకించి దక్షిణ భారతానికి ధర్మ స్థాపనకి, ధర్మ బోధకి, ధర్మ నిర్ణయం చేయటానికి నిర్దిష్టమైనది. శంకరులు స్థాపించిన ఈ పీఠంలో జగద్గురులు సాక్షాత్ శంకరాచార్యులే అని మఠామ్నాయంలో స్పష్టంగా చెప్పబడి ఆస్తిక జన నమ్మకం కూడా అయి ఉన్నది. జగద్గురువులు మన భాగ్యనగరానికి రావటం మన అదృష్టం, మన భాగ్యం. జగద్గురువుల విశేష తపస్సంపన్నులు, నిరంతర అనుష్ఠాన బలపూర్ణులు, పరమ కారుణ్యమూర్తులు, భక్తానుగ్రహ తత్పరులు. ఇక మనం జగద్గురువులను చూడటం కన్నా వారి అమృత దృక్కులు మన మీద పడటం ప్రధానం. ఆ చూపు మన సమస్త దోషాలని హరించగలం, సర్వశుభములను అనుగ్రహించము. ఈ అనుగ్రహ శక్తి ఎంతో మందికి అనుభవంలోకి వచ్చినదే. అది కేవలం వారిని ప్రత్యక్షంగా దర్శించినప్పుడు మాత్రమే సాధ్యం. కనుక ఈ అమృతమయ సమయాన్ని ఆస్తిక జనులందరూ, భక్త జనులందరూ సద్వినియోగపరచుకుని శ్రీచరణ దర్శనాన్ని పొందాలని కోరుకుంటున్నాం. గీతలో భగవంతుడు చెప్పినట్లు యజ్జాతరిచ శ్రేష్ఠ అన్నట్లు వారు అంతర్ముఖులైనప్పటికీ, చేసే ప్రతి పనిలోనూ బ్రహ్మానుసంధానం చేసేవారైనప్పటికీ, లోక సంగ్రహార్థమై అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని మనకి సన్మార్గము చూపిస్తూ సాయంకాలాల్లో చంద్రమౌళీశ్వరార్చన, శాస్త్రోక్తమైన గహనమైన రహస్యాలను మనకి అర్థమయ్యే భాషలో చేసే అనుగ్రహ భాషణములు తప్పక వినవలసినవే. అవి మనకు కలిగే అనేక సంశయాలకు సమాధానాలై సత్పథ దర్శినులై ఉంటాయి. మనల్ని ధర్మ మార్గ రతులను చేస్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు. వారిని దర్శించుకుని వారి అనుగ్రహ భాషణాల ద్వారా వారి అమృత వాక్కులను విని తరిద్దాం, మనని మనం ఉద్ధరించుకుందాం అని ఈ చిన్న విన్నపం మీ అందరితో చేయటం జరుగుతుంది. స్వస్తి.